కదిలాడు పేదల తలరాత చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట నువ్వు చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకులు జగను గుండెకు అది పథకం పంపిండుల గడప గడపకు పులి గడపలో పులి పుట్టిండురా జెండలు జత కట్టడమే నీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా సీఎం స్థానంలో ఆయన గుర్తుపెట్టాలా అంటే నేను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డి ఎంపీగా మా ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే ఆయన ఒకటే మాట చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, నేనే గాని మీకు సహాయం చేస్తుంటే నా వల్ల మీరు లబ్ధి పొందుంటే నాకు ఓటేయండి, లేకపోతే ఇవ్వలేదు అనే పద్ధతిలో ఏ ముఖ్యమంత్రి చెప్పిన దాఖలాలు లేవు. ఎవరికి ఆ దమ్ము ధైర్యం ఉండే మగవాడు ఎవడు ఉండడు. కాబట్టి ఏమైనా సరే ఈరోజు ఈ ప్రజా ఆదరణే ఆయన సిద్ధం మహాసభలకి భీమునిపట్నం దగ్గర ఒక మీటింగ్ జరిగింది. ముగ్గురు పొత్తుతోటి వచ్చినా 30 మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎంట్రుకు పీకలేదు. ఏమైనా సరే మనకు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలా. ప్రజలు 75 సీట్లు ఆయనకిచ్చి ఆయన గౌరవం నిలబెట్టాలి మనం అందరం కలిపి. కాబట్టి ప్రతి ఒక్కరు కృషి చేయండి. ఇక్కడ మనకు పార్టీ మతము అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళని కాపాడిన వ్యక్తి. అదే పద్ధతిలో మనం కూడా పార్టీలు తెలుగుదేశం అనేది ఉంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఏ పథకాలు పెట్టలా, వాళ్ళకు కూడా ఇచ్చాడు, వాళ్లకు అందరికి ఇచ్చాడు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం రేపు జరిగే ఎలక్షన్లో మనం మంచి మెజార్టీని ఆయనకిచ్చి ఆయన రుణం తీర్చుకుంటారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి ఇంత సాధారణంగా మీ అందరి ప్రేమ అనురాగాలతో ఆయన ఘనంగా స్వాగతించారు. ఈరోజు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే వచ్చే నెల 13వ తేదీన ఎలక్షన్లలో మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన సీఎం గారికి చాలా సన్నిహితుడు. మన జిల్లా కాబోయే ఎంపీ. ఆయన్ని కూడా మనం గెలిపించుకుంటే మన ఉదయగిరి నియోజకవర్గాన్ని చాలా డెవలప్ చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకున్నాను. మే 13న మీరు వేసే ఓటు టీడీపీకి దద్దరిల్లిపోవాలా. ఈ టీడీపీ రాష్ట్రం నుంచి మూటా గిటా సర్దుకొని జంప్ అయిపోవాలా మనం కొట్టే గుద్దుడికి. మరొకసారి జగనన్నని గెలిపించుకుందాం, మన భవిష్యత్తు బాగుపరుచుకుందాం.
జై మెకపాటి, జై జగన్. ధన్యవాదాలు.